ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఈదర రామకృష్ణ గారు. నమస్తే అండి. ఈదర రామకృష్ణ గారు, ముందుగా మీకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు సార్. విష్ణు గారు మీకు కూడా అండి. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అయితే చాలా మంది ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు ఈదర రామకృష్ణ గారి ముహూర్త ట్రేడింగ్ వీడియో కోసం. ఈదర రామకృష్ణ గారు ఏమన్నా దివాళీ పిక్స్ ఏమన్నా చెప్తారా ఏంటంటూ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మరి ఈదర రామకృష్ణ గారి స్టైల్ ఆఫ్ ముహూర్త ట్రేడింగ్ ఎలా ఉంటుంది? మీరు ఏమన్నా ఆ రోజు ఏదన్నా కొన్ని స్పెషల్ స్టాక్స్ ఏమన్నా తీసుకునే అవకాశం ఉందంటారా ఏంటి అసలు? అండ్ ఒక్కసారి డీటెయిల్డ్గా ఈ ముహూర్త ట్రేడింగ్ గురించి, ఈ సంవత్ గురించి, స్టాక్ మార్కెట్లో ఈ సంప్రదాయం ఉన్నది అసలు ఎప్పటి నుంచి కొనసాగుతుందో కొత్తగా ఈ వీడియో చూసే ప్రేక్షకుల కోసం చెప్పగలరు? ఓకే అండి. మనకి సంవత్ 2081 అనేది రేపు ఫ్రైడే రోజు మొదలవుతుంది. సంవత్ 2081 అంటే ఇది హిందూ క్యాలెండర్ అండి, హిందూ అకౌంటింగ్ క్యాలెండర్. మనకి హిందూ సంవత్సరంలో మనకి ఉగాది అని వస్తుంది. అది మన సంవత్సరాలు అంటే అది అగ్రికల్చరల్ పీపుల్ వాళ్ళు, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళ కోసం, తెలుగు వాళ్ళకి అది తెలిసిందే. ఎలా అయితే ఓనం అని కేరళలో, గుడి పడవ అని మహారాష్ట్రలో ఇవన్నీ మనం చూస్తాము. కానీ ఇదేంటంటే అకౌంట్స్ అంటే పర్టికులర్గా బిజినెస్ పీపుల్, బిజినెస్ చేసేవాళ్ళు దీవాళీ రోజున అంటే లక్ష్మీ పూజ చేసుకొని వాళ్ళు ఆ రోజునే అకౌంట్ బుక్స్ స్టార్ట్ చేస్తారు. ఖాతా పుస్తకాలు స్టార్ట్ చేస్తారు. అది వాళ్ళ ట్రెడిషనల్ గా జరుగుతుంది. సో ఇంకా స్టోరీకి వెళ్తే 2081 అంటే 2081 సంవత్సరం అంటే క్రితం మొదలైన ట్రెడిషన్ ఇది. కానీ ఈ మధ్య అంటే స్టాక్ మార్కెట్లో ఈ ఆచారం వల్ల అందరికీ తెలియటం అయింది. అంటే స్టాక్ మార్కెట్లో బుక్స్ కూడా వాళ్ళు హిందూ క్యాలెండర్ ప్రకారం స్టార్ట్ చేసుకుంటారు. కాబట్టి అక్కడ నుంచి అంటే రేపు ఫ్రైడే నుంచి అంటే ఇప్పుడు ప్రతి దీపావళికి ఇది ఒక ఆచారంగా ఉంది. మనం జనరల్గా అకౌంటింగ్ బుక్స్ జనరల్గా మామూలుగా ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ లా ప్రకారం కానీ మామూలుగా అయితే April 1 నుంచి March 31 దాకా ఉంటుంది. అదే యూఎస్లో అయితే January 1 నుంచి December 31 దాకా ఉంటుంది. కానీ ఈ ట్రెడిషనల్గా పాత ఆచారం ప్రకారం చేసుకునే దాంట్లో దీపావళి నుంచి దీపావళి నెక్స్ట్ ఇయర్ దీపావళి ముందు రోజు దాకా ఉంటుంది. సో ఈ ట్రెడిషన్గా చేస్తున్నారు. సో సంవత్ టు సంవత్ క్యాలిక్యులేషన్స్ కనుక మనం చూస్తే లాస్ట్ 17 సంవత్సరాల్లో 13 సార్లు మనం అంటే పాజిటివ్గా అంటే 17 సందర్భాల్లో సంవత్ ట్రేడింగ్ డే రోజు చూస్తే 13 సందర్భాల్లో పాజిటివ్గా క్లోజ్ అయింది. ఓకే. సో చాలా సంవత్సరాలు అంటే ఎక్కువ భాగం పాజిటివ్గా క్లోజ్ అవడం చూస్తున్నాం. ఎందుకు పాజిటివ్గా క్లోజ్ అయిందంటే మెయిన్గా ఆ రోజు ఒక సెంటిమెంట్ అనమాట. ఆ రోజు కొనుక్కుంటే కలిసి వస్తుంది అని. కేవలం 1 షేర్ 2 షేర్లో కొనుక్కుందాం మన అకౌంట్స్లో కొత్తగా ఒక ట్రెడిషన్ రావడంతో ఇప్పుడు ధనత్రయోదశికి బంగారం గోల్డ్ కొంటారు, 1 గ్రాము 2 గ్రాములు ఏదో వెండి అని కొంటుంటారు. అలాంటి సెంటిమెంటే సంవత్ రోజున కొనుక్కుంటే సో వాళ్ళకి కలిసి వస్తున్న ఆచారం ప్రకారం కొనుక్కోవడం జరిగింది. కొనుక్కుంటాం వాళ్ళకి ఆచారంగా మారింది. కానీ ఎఫ్ఐస్కి వాళ్ళకి అలాంటి సెంటిమెంట్స్ ఉండవు కాబట్టి వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూ ఉంటారు. ట్రెడిషనల్గా సిస్టమ్ని ఫాలో అంటే ఈ సంవత్ని ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం కొద్దిగా కొనుక్కొని కలిసి వస్తుంది అనే ఆశతో వాళ్ళ ప్రయాణం మొదలు పెడతారండి. సో అది మెయిన్గా సంవత్ గురించి మనం మాట్లాడుకుంటాం. రైట్. సో మరి ఇప్పుడు చాలామంది దివాళీ పిక్స్ అంటూ కూడా చెప్తున్నారు కాబట్టి మన ఆడియన్స్కి ఏదైనా కొంత ఎడ్యుకేషన్ పర్పస్, జస్ట్ కొంత నాలెడ్జ్, కొంత ఇన్ఫర్మేషన్ బేస్ ప్రకారం ఏమైనా ఆ రోజు కొంత అనుకూలంగా ఉండంటే ఈ దివాళీ నుంచి నెక్స్ట్ దివాళీకి ఈ 1 year లాంగ్ టర్మ్కి ఏదైనా కొంత అనుకూలంగా ఉన్న స్టాక్స్ ఏమన్నా ఏదైనా చెప్పగలరు? జస్ట్ ఫర్ ద నాలెడ్జ్ పర్పస్ ఓన్లీ. ఓకే అండి. ఈ సంవత్ డే రోజున మనము హిస్టారిక్లో చూసినప్పుడు 2008లో 5.8% పెరిగిన సందర్భం మనం చూసాం. అంటే హిస్టారికల్గా హై అనమాట. అంటే ఒకే రోజు 5.8% కేవలం ఒక 1 hour ట్రేడింగ్లో పెరగడం చూసాం. దానికి కూడా కారణాలు ఉన్నాయి. అంటే 2008 అనేది వర్స్ట్ మార్కెట్ స్టాక్ మార్కెట్ పరంగా చాలా ఫాల్ జరిగింది. ఆ ఫాల్ తర్వాత ఈవెన్ సంవత్ ముందు 3-4 సెషన్స్ కూడా మార్కెట్స్ లోవర్ సర్క్యూట్స్కి వెళ్ళిపోవడం చూసాం. అంటే 2250 దాకా నిఫ్టీ లెవెల్. అంటే ఈ రోజున మనం ఏదైతే 26,000 చూసామో అదే నిఫ్టీ 2250 దాకా దగ్గర ఉండేది. అంత ఫాలో అవటం వల్ల పర్టికులర్గా దీవాళీ ముందు సెషన్స్లో విపరీతంగా ఫాలో అవటం వల్ల ఆ సంవత్ డే రోజు భారీ రైజ్ అవ్వటం జరిగింది. మళ్ళీ తర్వాత మళ్ళీ చిన్నగా స్లోగా పడిపోవటం, మళ్ళీ స్కామ్స్ రావటము 2009 బిగినింగ్లో అవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో
రీసెంట్ టైమ్స్లో అయితే 0.5% లాస్ట్ ఇయర్ పెరగడం చూసాము. సో ఇవన్నీ పక్కన పెడితే మీరు అడిగినట్లు ఏ స్టాక్స్ లో కొనాలి, ముందుగా నేను ఇచ్చే టిప్ ఏంటంటే ఇమీడియట్ గా కొనద్దు. ఏదో మీకు సెంటిమెంట్ ఉంటే 1-2 షేర్లు కొనుక్కోవడానికి అభ్యంతరం ఏం లేదు, కానీ సో టెక్నికల్ లెవెల్స్ పరంగా చూస్తే నిఫ్టీ 23,000 దాకా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి ఒక 4-5%. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ గా పడిపోతుందా లేదా కొంత పుల్ బ్యాక్ వచ్చి పడుతుందా తెలియదు. కాబట్టి 3 పాయింట్స్ పెట్టుకోండి. 23,000 దగ్గర ఒక 50%, అలాగే ఇప్పుడున్న లెవెల్ దగ్గర ఒక 25%, తర్వాత అట్లాగే 25,000 దాటేటప్పుడు ఒక 25% కనుక కొనుక్కున్నట్లయితే అంటే కొంచెం ప్రైసెస్ అట్రాక్టివ్ ప్రైసెస్ దగ్గర కొనుక్కున్నట్లు అవుతుంది. దాని తర్వాత టార్గెట్స్ కూడా మీరు కొన్న యావరేజ్ ప్రైస్ కి ఒక 20%, 30% టార్గెట్ గా ఈ సంవత్సరం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ టార్గెట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్స్ బాగా పెరుగున్నాయి. ఒక పక్కన సెల్లింగ్స్, ఎఫ్ఐ సెల్లింగ్స్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. సో స్టాక్స్ వైజ్గా చూసుకుంటే మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మెయిన్గా రిలయన్స్ లాంటి షేర్ కూడా బాగా పడుతుంది. బోనస్ కూడా ఇస్తున్నారు. బోనస్ ఎక్స్ బోనస్ అవుతుంది రాబోయే కొద్ది రోజుల్లో. సో రిలయన్స్ అనేది మంచి కరెక్షన్ ఇచ్చి ఒక అట్రాక్టివ్ ప్లేస్లోకి వచ్చిందని మనం అనుకోవచ్చు అండి. అందుకని నేను ప్రైసెస్ చెప్పడం లేదు, ఇండెక్స్ లెవెల్స్ చెప్పాను. ఇండెక్స్ లెవెల్స్ ప్రకారమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఆ క్వాలిటీ నేమ్స్ చెప్తాను, ఆ క్వాలిటీ నేమ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం రిలయన్స్ గురించి మాట్లాడాము. అట్లాగే బ్యాంక్స్లో కనుక చూస్తే ఎస్బీఐ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ నుంచి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ నుంచి ముఖ్యంగా ఐసిఐసిఐ బ్యాంకు అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకు ఫ్రంట్ రన్నర్స్గా ఉన్నాయి. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా లీడర్షిప్ అది ఉంటుంది ఆ రెండు బ్యాంక్స్లో. కాబట్టి ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయమని చెప్తాను. ఇంకా పవర్ సెక్టర్ కనుక తీసుకున్నట్లయితే భారీ పవర్, అంటే ఇంకా పవర్ సెక్టర్లో చాలా పొటెన్షియల్ ఉందండి. పర్టికులర్గా టాప్ కంపెనీస్ ఏంటంటే టాటా పవర్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, ఈ 2 కంపెనీస్ మీద ఫోకస్ చేయమని చెప్తాను. ఈ కంపెనీస్ కాకుండా ఇంకా మనము ఫైనాన్స్ కనుక చూస్తే ఫైనాన్స్లో మనకి బజాజ్ ఫైనాన్స్ పెద్ద కంపెనీ, ఈ మధ్య కాలంలో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ పెద్ద పర్ఫార్మెన్స్ చేయని కంపెనీ, రాబోయే రోజుల్లో భారీ పర్ఫార్మెన్స్ చేసే అవకాశాలు ఉన్న కంపెనీల్లో ఒకటి. అట్లాగే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఈ ఫైనాన్స్ బిజినెస్ లో అవి. అట్లాగే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ లో లీడర్ అయిన హెచ్డిఎఫ్సి ఏఎంసి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అట్లాగే సిడిఎస్ఎల్ అనే కంపెనీ, సెంట్రల్ డిపాజిటరీ సెక్యూరిటీస్ లిమిటెడ్, ఆ కంపెనీ కూడా భారీగా పెరిగే ఛాన్స్ ఉందండి. అంటే ఈ మధ్య కాలంలో కొంత స్ప్లిట్ జరిగింది, మళ్ళీ ఇక్కడ నుంచి కూడా స్టాక్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో సిడిఎస్ఎల్, హెచ్డిఎఫ్సి ఏఎంసిని కొనుక్కోమని చెప్తాను. అట్లాగే ఇవన్నీ కాకుండా ఇంకా ఐటీ సెక్టర్లో చూస్తే లాస్ట్గా ముఖ్యంగా టెక్ మహేంద్ర, ఎంఫసిస్, ఈ 2 కంపెనీస్ మీద దృష్టి పెట్టమని చెప్తాను. రిలేటివ్గా ఐటీ సెక్టారు కొంచెం ఈజీగా పెరిగే ఛాన్స్ ఉందండి రాబోయే రోజుల్లో. కాబట్టి ఐటీ సెక్టార్లో ఎంఫసిస్, టెక్ మహేంద్ర, బ్యాంకింగ్లో ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకు, మల్టీ అంటే డైవర్సిఫైడ్ కంపెనీలో రిలయన్స్, మనం చెప్పుకున్న స్టాక్స్లో పవర్లో జిందాల్ స్టీల్ అండ్ పవర్, టాటా పవర్, వీటన్నిటిలో ట్రాంచెస్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. అంటే ఒకేసారిగా ఇన్వెస్ట్ చేయకుండా అవకాశం ఉన్నప్పుడల్లా కొద్ది మొత్తాల్లో క్వార్టర్లీ కానీ రాబోయే 2 క్వార్టర్స్ అలొకేట్ చేసుకోండి మనీ. అలాగే ఇండెక్స్ లెవెల్స్ కూడా పెట్టుకోండి, ఎక్కడి దాకా వస్తుంది ఇండెక్స్ అనేది. లెవెల్స్ తగ్గినప్పుడల్లా కొంత ఇన్వెస్ట్ చేసుకోండి. మోడరేట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయండి. మరి గతంలో వచ్చినట్లు మల్టీ బ్యాగర్స్ ఇట్లాంటి అవి అయ్యే అవకాశాలు తక్కువ ఇక్కడ నుంచి. అది కాక నేను రికమెండ్ చేసిన స్టాక్స్ అన్నీ కూడా హెవీ వెయిట్స్. సో మీకు న్యాచురల్గా 15 to 20% రిటర్న్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్టాక్స్లో. రైట్. అండ్ డిస్క్లైమర్గా ఏం చెప్తారు ఆడియన్స్కి? డిస్క్లైమర్గా అంటే 1-2 షేర్స్లో 1-2 కంపెనీస్లో నాకు పొజిషన్స్ ఉన్నాయి. భవిష్యత్తులో మేబీ ఫ్యూ కంపెనీస్లో కూడా పొజిషన్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఎదరా కృష్ణ గారు. థ్యాంక్ యూ.